ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యాశాఖను బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసం నడుం బిగించిన ప్రభుత్వం ఇందులో తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మెగా పండుగను నిర్వహించడానికి సిద్ధమైంది. విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లతో పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామంలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. ఒకే రోజు దాదాపు 2.28 కోట్ల మందిని భాగస్వాములను చేస్తూ సరికొత్త రికార్డును సృష్టించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇదే సమావేశంలో విద్యార్థులకు ప్రోగ్రెస్ రికార్డులను అందజేయనున్నారు. ఈ మెగా ఈవెంట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, ఇవాళ ఏ సమయానికి ఈ మెగా ఈవెంట్ స్టార్ట్ కాబోతోంది? అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి? సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో మెగా రాష్ట్ర స్థాయి మెగా టీచర్స్ పేరెంట్ అండ్ టీచర్స్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 గంటలకు ప్రారంభించున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే ఈ రోజు దాదాపు 2.28 కోట్ల మంది పేరెంట్స్ పిల్లలతో పాటు అధికారులు కూడా ఏకమై ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను ఎలా డెవలప్ చేయాలి, దాని మీద వాళ్ళ సలహాలు సూచనలు ప్రభుత్వ పాఠశాలలు నెంబర్ 1 గా నిలిచే స్థాయిగా తీసుకొస్తున్నామంటూ కూడా నారా లోకేష్ చెప్పిన పరిస్థితిలో ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2.28 కోట్ల మందిని ఏకం చేయించడానికి కార్యక్రమం చేపట్టారు. మరికొద్ది సేపట్లో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. గత రాత్రి కొత్త చెరువు చేరుకున్న నారా లోకేష్ 9:40 కొత్త చెరువు మండల కేంద్రంలోని జిల్లా జూనియర్ కాలేజ్ చేరుకుని అక్కడ విద్యార్థుల తల్లులతో సమావేశమైన అనంతరం 9:45 ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాల కార్యక్రమంలో అక్కడ మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమాన్ని మొదలు కానుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం పోలీసు వ్యవస్థ కూడా అత్యున్నతమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయడం, వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులు వాళ్ళ అభివృద్ధిని తోడ్పాటు చేయడమే ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా చేస్తున్నామంటూ కూడా ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి చెప్తున్న పరిస్థితి దగ్గర ఆ నేపథ్యంలోనే ఈ రోజు కార్యక్రమం చేపట్టారని చెప్పచ్చు. అక్షర. రైట్, థాంక్యూ జగదీష్.